శుభోదయం అండి. మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక 9 పాయింట్స్తో మీ ముందుకు వచ్చానండి. ఈ 9 పాయింట్స్ వలన మనకి ఏమి లభిస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది. మామూలుగా సూర్యుడు ఒక్కడే. సూర్య ఉదయం కానివ్వండి, సూర్య అస్తమయం కానివ్వండి, అందరూ చూసే వాళ్ళకి ఒకే రీతిలో ఉంటుంది. మరి మనుషులు ఆ సూర్యుడు ఉదయించంగానే ముందు ఎందుకు లేవటం లేదు? లేచిన ప్రతి వారికి కూడా సూర్యోదయం తర్వాత ఎలా వెలుగొస్తుందో, ఎలా తన కాంతిని వెదజల్లుతాడో ఆ విధంగా మన జీవితం కూడా సూర్యోదయానికి ముందే మనం లేస్తే కనుక బాగుంటుంది అన్నది నా మనవండి. ఇది పెద్దవాళ్ళకి మాత్రము, చిన్నపిల్లలకు కూడా యూజ్ అవుతుందండి. నేను ప్రత్యేకించి పెద్దవాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను. సూర్యుడు ఒకటే, సూర్య ఉదయం ఒకటే, అస్తమయం ఒకటే, అందరూ దాన్ని గమనించటం కూడా ఒకటే తీరును చూస్తారు. కాబట్టి నేను చెప్పేది ఫస్ట్ పాయింట్, మీరు నిద్ర 4 to 6 లోపలే లేవాలి. 4 లేక 6 లోపలే లేవాలి. సూర్యోదయం ముందర లేవటం వలన మనకి ప్రశాంతత వస్తుందండి. ఈ ప్రశాంతమైన ఆ వాతావరణంలో మనం మెడిటేషన్ కనుక చేయగలిగితే చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. కాబట్టి 4 నుంచి 6 మధ్యలోనే మనం లేచేసేయాలి, మెడిటేషన్ చేయాలి. ఆ ప్రశాంతమైన వాతావరణంలోనే మనం నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి మనకి కాన్సన్ట్రేషన్ కుదురుతుందండి. మనకి చాలా తృప్తి కూడా కలుగుతుంది. సెకండ్ పాయింట్ నేను చెప్పేది ఏంటి అంటే కనుక, గతంలో జరిగిన విషయాలని వదిలేసేయండి. మనకి ప్రశాంతత, తృప్తి కలగాలి అంటే కనుక ఈ 9 పాయింట్స్ వల్ల నేను చెప్పేది మెయిన్గా తృప్తి అండ్ ప్రశాంతత వాటి గురించి చెప్తున్నానండి. ఇది పిల్లలకి కావాలి, పెద్దవాళ్ళకి ముఖ్యంగా కావాల్సి ఉంటుంది. సో గతః, భవిష్యత్తులో జరిగిన విషయాలు అస్సలు తీయవద్దు. గతాన్ని గురించి ఆలోచించవద్దు. ఇది సెకండ్ పాయింట్ అండి. ఇంకా థర్డ్ పాయింట్ నేను చెప్తున్నది ఏంటి అంటే, ఒత్తిడి కలిగించే విషయాలు ఏవైతే ఉంటాయో, సెల్లులో మెసేజ్లు కానివ్వండి, ఏమన్నా విన్నవి కానివ్వండి, మనకి ఒత్తిడి కలిగిస్తాయండి బాడీ మీద. ఆ మనసు కలిచివేస్తుంది అంటారు చూడండి. అలాంటి సంఘటనలు జరిగితే కనుక అది మనం చూసామనుకోండి, అదే మనకి నెత్తికి వచ్చి చాలా కలత చెందుతాం. కాబట్టి ఆ ఒత్తిడిని తగ్గించుకోండి. అందుకనే నేను ఫస్ట్ పాయింట్లో చెప్పింది మెడిటేషన్ అని. మరి ఎలా తగ్గించుకోవాలి? మనకి టీవీల్లో చాలా నవ్వుల ప్రోగ్రామ్స్ వస్తాయండి. హాయిగా నవ్వుకోండి. ఎవడు ఏమనుకున్నా కూడా పగలబడి హాయిగా నవ్వుకోండి. మీకు నచ్చిన నవ్వుల ప్రోగ్రామ్ని చూడండి. అనవసరమైన మెసేజ్లు చూడవద్దు. ఇది నేను చెప్పిన థర్డ్ పాయింట్ అండి. ఆ తర్వాత నేను చెప్పే ఫోర్త్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది తృప్తి కలిగించేదండి. మన తృప్తి మనమే కలగ చేసుకోవాలి. మీరు దేని వల్ల తృప్తి పొందుతారు? రోజు ఒక డైరీ రాయండి. డైరీలో 3 పాయింట్స్ అండి. రోజు డైరీలో 3 పాయింట్స్. ఈరోజు ఈ ఆహారం తినటం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది. లేకపోతే మ్యాంగో తిన్నారు ఈరోజు, ఈ మ్యాంగో తినటం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ పలకరింపు నాకు హాయిని కలిగించింది. ఈ ఒకానొక పని నాకు చాలా హాయిని కలిగించింది. అలా ఏమన్నా ఉంటే కనుక 3 పాయింట్స్ని, తృప్తి కలిగించే 3 పాయింట్స్ ఒక డైరీ మెయింటైన్ చేయండి. ఆ డైరీలో కనుక ఆ డేట్ వేసి చక్కగా దాన్ని క్లియర్గా రాయండి. వెరీ ఇంపార్టెంట్ ఫిఫ్త్ పాయింట్ ఏమని చెప్తున్నానో తెలుసా అండి? మొహమాటాలు పడవద్దు. మొహమాటం జోలికే వెళ్ళబోకండి మీరు. ఈ మొహమాటం ఎంత ప్రాణాంతకంగా ఉంటుంది అంటే, పక్క వాళ్ళు ఎవరో కాశీకి పోదాం రమ్మనమని వాళ్ళతో వెళ్తామండి.
మనం హ్యాపీగా ఓపెన్ హార్ట్తో మాట్లాడగలిగిన వాళ్ళైతే కనుక నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నేను ట్యాబ్లెట్ వేసుకోవాలి, నేను బలాన్ని తినాలి అనేది ఓపెన్ హార్ట్తో మనం చెప్పగలుగుతామండి. మన ఏజీలో ఎవరో రమ్మనమన్నారని మొహమాట పడి వాళ్ళతో కనుక వెళ్తే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి. ఇది ఒక్క విషయమే కాదండి, మనం మొహమాట పడి చాలా విషయాలు చేస్తూ ఉంటామండి మనకి నచ్చనివి కూడా. కాబట్టి మొహమాటం అనేది మన దరిదాపులకు కూడా రానేయద్దు. కాబట్టి మొహమాటం వద్దు, ఇది మన డిక్షనరీ నుంచి తీసేసేయండి. మీరు మొహమాటంకి పోయి ఎవ్వరూ కూడా ఏమీ ప్రామిసులు చేయొద్దు, వస్తానని చెప్పొద్దు. మీకు మనసుకి నచ్చిన విధంగా ఎవరితో వెళ్ళాలి, ఇంట్లో వాళ్ళతో వెళ్తేనే నీకు హ్యాపీ అనిపిస్తుంది అనుకోండి, ఇంట్లో వాళ్ళతోనే వెళ్ళండి. ఇంకొకటండి, ఫిజికల్ యాక్టివిటీ ఈ ఏజ్లో ప్రతి వారికి కావాలండి. నేను ఎక్కడ చేస్తానమ్మా, అప్పటికి వాకింగ్ చేస్తున్నాను స్లోగా. కేవలం వాకింగ్ సరిపోదండి, కాళ్ళు చేతులు. ఈ మధ్య చాలామందికి వేళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. కాబట్టి చాలా ఎక్సర్సైజులు ఉన్నాయండి. ఎక్సర్సైజ్ నేర్పే వాళ్ళు చాలామంది మనకి టీవీల్లో చూపిస్తూనే ఉంటారండి. చక్కగా ఎక్సర్సైజ్ చేయండి. ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ఎక్సర్సైజ్ చేయండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల మన ఆరోగ్యం బాగుంటుంది, బాడీ కూడా ఫిట్గా ఉంటుంది. ఓకేనా అండి? ఆ తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి. ఏదైనా నేర్చుకోవాలి అంటే కనుక ముందర పిల్లల్ని అడగండి, లేకపోతే మనవరాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళైనా చెప్పేస్తారండి. ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నానండి. ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో పిల్లవాడు చూపించాడు. ఇంకొక ప్రాబ్లం ఇవ్వరా నేను చేస్తాను అనేసి ఇంకొక ప్రాబ్లం తీసుకొని చేయండి. అది సాల్వ్ అయితే ఎంత తృప్తి అండి. అది కోట్లు పెట్టినా మనం కొనలేమండి ఆ తృప్తిని. కాబట్టి అలాంటివి ఏదన్నా స్వయంగా నువ్వు నేర్చుకోగలిగినవి ఎవరినన్నా ముందు నేర్పమని చెప్పి అది నేర్చుకోండి. ఎంత తృప్తిని ఇస్తుందండి. ఆ ఒక ప్రాబ్లం, మ్యాథ్స్ ఎప్పుడూ కూడా ఒక ప్రాబ్లం సాల్వ్ చేసిన కొద్దీ ఎంత హ్యాపీ అనిపించి ఇంకా చేద్దామనిపిస్తుందండి. పిల్లలకైనా అంతేనండి. అలాగే ఏదన్నా ఒక కొత్త విషయాన్ని నేర్చుకొని ఆ పనిని చెయ్యండి. అది ఎంతో తృప్తిని ఇస్తుందండి. మీకు ప్రశాంతతని ఇస్తుంది, తృప్తిని కూడా ఇస్తుందండి. ఇంకొకటి, డే వైజ్గా మీరు ఒక ప్లాన్ యువర్ డే ఏం చేద్దాం అనుకున్నారు. ఈరోజు బలానా సుబ్రహ్మణ్యాన్ని కలిసి రావాలి, సో సుబ్రహ్మణ్యాన్ని కలిసి రండి. ఆ రోజు కలవలేదా, నెక్స్ట్ డేకి దాన్ని పోస్ట్పోన్ చేసుకొని రాసి పెట్టుకోండి. ఆ తర్వాత కూరగాయలు తీసుకురావాలి, ఇంట్లో చెప్పండి కూరగాయలు తీసుకొచ్చి నేను సుబ్రహ్మణ్యాన్ని కలిసి వస్తాను, ఆయనతో మాట్లాడి వస్తాను అని చెప్పండి. మీరు చెప్తే ఇంట్లో కూడా కంగారు పడరు కదా. ఆ విధంగా వెళ్ళి ఆ పని కానిచ్చుకొని రండి. రాజకీయ విషయాలే మాట్లాడాలి, లోపల కూడా చెప్పానండి. బయట రాజకీయ విషయాలన్నీ మాట్లాడుకోండి తృప్తి తీరా. ఆయనతో మాట్లాడితే మీకు హ్యాపీ అనిపిస్తే కనుక ఆయనతో మాట్లాడండి. కొంతమందితో మాట్లాడితే మనకి హ్యాపీ అనిపిస్తుందండి, మీకే కదా ఎవరికైనా అనిపిస్తుందండి. అలా మాట్లాడాలి అనిపించినప్పుడు మాట్లాడండి. మాట్లాడి ఒక గంట మాట్లాడి కూరగాయలు తీసుకొని వస్తాను, నా కోసం బెంగ పడబోకండి, ఇంట్లో చెప్పండి, వెళ్ళండి. ఆ పని చేయండి. అలాగే ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయండి. చక్కగా డే వైజ్గా రాసి ఇది కంప్లీట్ టిక్లు పెట్టుకోండి. కానీ నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేయండి. ప్రశాంతత అండి, తృప్తి ప్రశాంతత లేకుండా జీవితం చాలా దుర్భరం. కాబట్టి తృప్తి ప్రశాంతత కావాలి అంటే కనుక ఈ 9 పాయింట్స్ని ఏంటి, సూర్యోదయానికి ముందరే లేవటం ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, గతాన్ని గురించి ఆలోచించకపోవటం సెకండ్ పాయింట్. ఒత్తిడిని తగ్గించుకుంటూ హాయిగా నవ్వుతూ పిచ్చి మెసేజ్లు చూడకుండా ఉంటాం. తృప్తి తీరా ఏదో ఒక పని చేయటం, లేదా డైరీలో నోట్ చేసుకోవటం ఆ రోజు తృప్తి తీరిన విషయాలు. మొహమాటకి ఎవరికి ఏ మాటని ఇవ్వవద్దు. ఏ విషయంలో అయినా కూడా ఫిజికల్ యాక్టివిటీ మీరు చేయగలిగింది, అనవసరంగా పెద్ద యాక్టివిటీలు పెట్టుకోవద్దు. మీరు చేయగలిగింది చేయండి. ఏదన్నా కొత్త విషయాన్ని నేర్చుకోండి. సింపుల్ వన్, మరి బుర్రలు బద్దలు కొట్టుకుంటే అంత అక్కర్లేదండి. సింపుల్ వన్ నేర్చుకోండి. ఆ తర్వాత ప్లాన్ చేసుకోండి. మీరు ఈ డే ఇది ప్లాన్ అయిపోగానే టిక్లు పెట్టుకోండి. కానీ నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేసుకోండి. ముఖ్యమైన విషయాలను ముందు చేయండి. తృప్తి తీరా నిద్రపోండి. టైంకి ట్యాబ్లెట్లు,
ఫుడ్, మంచి నిద్ర, పొద్దునే లేవటం. ఓకేనా అండి? దీనివల్ల చాలా ప్రశాంతత వస్తుందండి. తృప్తి, ప్రశాంతత ఎక్కడ డబ్బులు పెట్టి కొనలేమండి మనం. కాబట్టి మనమే తెచ్చుకోవాలి. అందుకోసమని ఈ విషయాలు మీకు చెప్పడానికి వచ్చానండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.